సచ్చిదానంద యోగ మిషను గత 30-40 సంవత్సరాల నుంచి బాలబాలికలకు శిబిరాలు నిర్వహిస్తూ వస్తుంది. ఏప్రిల్ 25 నుండి మే 5 వరకు మేము శిబిరం నిర్వహిస్తున్నాము. ఈ శిబిరమే జీవన నిర్మాణ శిబిరం. మా ఉద్దేశం ఏంటంటే ఏదైతే పాఠశాలల్లో స్కూల్స్లో నేర్చుకుంటున్నారో అది పరిపూర్ణంగా ఉండదు. పిల్లలకు శారీరకంగా, మానసికంగా, బౌద్ధికంగా, ఆత్మికంగా ఉన్నతి పొందడమే పిల్లల యొక్క అభివృద్ధి. ఆ లక్ష్యంను తీసుకొని మేము ఈ శిబిరంలో వాళ్ళకు అన్ని రకాలుగా యోగా నేర్పించడము, ధ్యానం నేర్పించడము, ఆసనాలు నేర్పించడము, ఇతరత్ర ఈ వేరే కార్యక్రమాలు కూడా చేపిస్తూ వాళ్ళకు సంధ్య ఏ విధంగా చేయాలి, భోజనం సమయంలో ఏ విధంగా కూర్చొని భోజనం చేయాలి, భోజనం సమయంలో ఏ మంత్రం చదవాలి, క్షణకాలంలో ఏ మంత్రాలు చదవాలి, ప్రాతకాలంలో ఇవ్వగానే ఏ మంత్రాలు చదవాలి. ఈ మంత్రాలతో ఏం వస్తుంది అని అనుకోవచ్చు, కానీ మంత్రం చాలా శక్తివంతమైంది. పిల్లల జీవితంలో ఒక గొప్ప ఎనర్జీస్ని క్రియేట్ చేయగలుగుతుంది. ఈ విద్యా విధానం యొక్క సంబంధము మేము అక్షరవనం యొక్క ఏదైతే వ్యవస్థ ఉందో, అక్షరవనం యొక్క విద్యా విధానము వాళ్ళు చేసేటటువంటి ఏదైతే వ్యవస్థ ఉందో దానిని మేము స్వీకరించి దానితో సహా ఈ విద్యని ఇవ్వాలని, అంటే ప్రజెంట్ ఎడ్యుకేషన్ అండ్ ఏన్షియంట్ ఎడ్యుకేషన్ రెండు ఇస్తూ మనుషుల యొక్క నిర్మాణం చేయాలని. అక్షరవనం ఎందుకు తీసుకున్నామంటే వాళ్ళు కేవలం క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ ఇవ్వరు. పిల్లలకు ప్రొద్దున్న క్లాస్ రూమ్లో కూర్చుంటే సాయంత్రం వరకు వాళ్ళు క్లాస్ రూమ్లో ఉండి వాళ్ళు ఏ విధంగా చదువుకోగలుగుతారు, నేచర్ నుంచి ఎంత దూరం ఉండి వాళ్ళు ఎట్లా చదువుకోగలుగుతారు. కాబట్టి అక్షరవనం యొక్క కాన్సెప్ట్ చాలా మంచి ఆదర్శం. అది పిల్లలను కేవలం క్లాస్ రూమ్లో కాకుండా ఏదైతే ప్రాక్టికల్గా పిల్లలకు ఎడ్యుకేషన్ ఇవ్వాలనో ఆ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్కు వాళ్ళు చాలా ప్రాముఖ్యతనిచ్చి చేస్తున్నారు. కాబట్టి ఆ విద్యా విధానం చాలా నచ్చింది నాకు. సో రెండుటి యొక్క సంబంధంతో ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం మేము. ఈ అక్షరవనము ఇక్కడ చేస్తున్నారు కానీ దీన్ని ఎట్లా స్కేల్ చేయడం అనే దాని మీద చాలామందికి ప్రశ్నలు ఉండే. కానీ మాతాజీ ఇక్కడ వచ్చి చూసిన తర్వాత అరే ఇలాంటి విద్యతో పాటు వేద విద్యని మనము ఇవ్వాలని మాతాజీ ఆలోచన చేసింది. దానికి మన వందే మాతరం ఫౌండేషన్ అక్షరవనం టీం సేమ్ ఇక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ని మాతాజీ యొక్క సచ్చిదానంద గురుకులంలో కూడా మేము ఇవి ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి అక్కడ పిల్లలను చేర్పించే తల్లిదండ్రులకి మేము ఖచ్చితంగా వాళ్ళకి రెగ్యులర్ కన్వెన్షన్ ఎడ్యుకేషన్ ఇస్తూ వాటితో పాటు పిల్లలకి సంస్కారము, దేశభక్తి, భారతీయ వైభవాన్ని నేర్పించడం కోసం ప్రణాళికలు చేస్తూ ఉన్నాము. కాబట్టి ఈ సచ్చిదానంద గురుకులంకి మనం ఒక ఎడ్యుకేషన్ యొక్క ఇది విద్యా విప్లవం. ఈ విప్లవానికి అనేక మంది సహకరిస్తేనే ఈ విద్యా విప్లవం ముందుకెళ్తుంది. కాబట్టి అందరినీ కూడా సహకరించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం.